హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. సెప్టెంబర్ 1వ తేదీన ఇచ్చే పెన్షన్లలో ముఖ్యమైన ప్రకటన అండి. సో సెప్టెంబర్ 1వ తేదీ ఇవ్వబోతున్న పెన్షన్ల గురించిన తాజా సమాచారం ఈ వీడియోలో ఉంది. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్నారు, వీడియోకి ఒక లైక్ చేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షనర్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి వ్యాఖ్యలు చేశారు. బోగస్ సర్టిఫికేట్లతో పెన్షన్లు పొందే ప్రయత్నాన్ని అడ్డుకోవాలని ఈ మేరకు మంత్రి తెలిపారండి. అధికారులను కూడా ఆదేశించారు. అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు కూడా పెన్షన్ ఖచ్చితంగా అందేలా చూడాలని అయితే విజ్ఞప్తి చేశారు. బోగస్ సర్టిఫికేట్లతో పెన్షన్ పొందే వారికి అడ్డుకట్ట వేయాలి. అంతేకాదు, అలాంటి వారిని గుర్తించి తగు చర్యలు కూడా తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్టు మంత్రి బాలవీరాంజనేయ తెలిపారు. అమరావతి సచివాలయంలో అధికారులతో మంత్రి సమీక్షించి ఈ కామెంట్స్ చేశారన్నమాట. దివ్యాంగులకు బ్యాటరీ ట్రైసైకిళ్లను ఇచ్చేందుకైతే ప్రణాళిక రూపొందించాలని, అలాగే ట్రాన్స్జెండర్లకు ప్రత్యేకంగా రేషన్ కార్డులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలన్నారు. సో ఏపీ ప్రభుత్వం దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్జెండర్లకు కల్పిస్తున్న సౌకర్యాలు, అందజేస్తున్న సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని అన్నారు మంత్రి. అధికారులు అలసత్వం వీడి బాధ్యతతో పని చేయాలని అయితే సూచించారు. అలాగే అధికారులు సంబంధిత శాఖలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని చెప్పారు. ఈ రాష్ట్రంలోని ఇటీవల బోగస్ సర్టిఫికేట్ల మీద కొందరు పెన్షన్ తీసుకుంటున్నారని అధికారులు గుర్తించారంట. సో గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా సామాజిక తనిఖీలు అయితే చేపట్టారు. ఇక కొంతమంది చెవుడు ఉన్నట్టుగా ఫేక్ సర్టిఫికేట్లు పొంది పెన్షన్ తీసుకుంటున్నట్టు గుర్తించారు. అధికారులు బోగస్ సర్టిఫికేట్ల విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు. కాగా రాష్ట్రం మొత్తం 8 లక్షల మంది దివ్యాంగ పెన్షన్లు అయితే అందుకుంటున్నారు. అందులో కొందరు అనర్హులు కూడా ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. సో వారికి 1వ తేదీ నుంచి అయితే పెన్షన్ నిలుపుదల అయితే చేయబోతున్నారట.